చేస్తాను అధ్యక్ష. నేను మళ్ళీ అడుగుతున్న గౌరవ సభ్యులు ఎక్కడైనా వాళ్ళ గ్రామాల్లో కానీ హైదరాబాద్ నగరంలో కొత్త కాలనీలకు కానీ బస్సు రావాలి, అక్కడ ప్రయాణికులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. బస్సు ఎక్కడానికి అంటే కొత్త బస్సును కొత్త రూటును ఎక్స్పాన్షన్ ఆ రూట్ అక్కడ దాకా తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవల కాలంలో మా మేనేజ్మెంట్ 322 రూట్లను హైదరాబాద్లో ఉన్నటువంటి కొత్త కాలనీలకు కనెక్ట్ చేసింది. 10-15 ఏళ్ల తర్వాత ఇలా ఆర్టీసీ విధంగా ఎక్స్పాన్షన్ చేసుకొని పోతోంది. అలా ఈవీ బస్సులకు సంబంధించి కూడా ఒకటే మాట, ఇటు ఈవీ ఆటోలు కావచ్చు, ఈవీ కార్లు కావచ్చు, ఈవీ బస్సులు కూడా హైదరాబాద్లో ఎయిర్ ఇండెక్స్ను ఒక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెయింటైన్ చేయాలనేటువంటి ఆలోచనతోటి పర్యావరణం నుంచి హైదరాబాద్ను కాపాడాలనే ఆలోచనతో మాత్రమే తీసుకుంటుంది తప్ప అందులో అది కూడా నేను ముందే చెప్పినట్టుగా ఈ యొక్క ఈవీ బస్సుల పాలసీ వాళ్ళ హయాం నుంచి వచ్చింది. నేను దాన్ని ప్రోత్సహించి కొత్తగా మొత్తం ఆర్టీసీని కంప్లీట్గా తీసేసి ఈవీ బస్సులకు స్థానం ఇస్తలేము అధ్యక్ష. అది కూడా కేంద్ర ప్రభుత్వం మేరకు పిఎంఈ డ్రైవ్ పథకం మేరకే బస్సులు కొనుగోలు చేస్తూ ఉన్నాం. వాటిని కూడా సంతగా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెట్రోఫిట్ ద్వారా చేస్తూ ఉన్నాం. వీలైనంత వరకు పర్యావరణాన్ని తగ్గించే విధంగా 15 సంవత్సరాలకు సంబంధించిన స్క్రాప్ పాలసీని వాడుకుంటా ఉన్నాం. ఈ విధంగా అన్ని రకాలుగా ఆర్టీసీ అంటే ఇది తెలంగాణ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించి ఒక లైఫ్ లైన్గా ఉండే విధంగా గ్రామాన బస్సులు తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీన్ని మీరు ప్రశంసించండి, ఇంకా అవసరమైన సలహాలు సూచనలు చెప్పండి. రవాణా శాఖ తరఫున మరి ఆర్టీసీ పరంగా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఇంకా ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో తప్పకుండా మీరు ఒక నిర్మాణాత్మక సూచనలు ఇస్తే మేము డెఫినెట్లీ ఆ సూచనలను అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ సహచర కేబినెట్ అందరం కూడా ఆ విధమైనటువంటి సూచనలు తీసుకుపోతాం. కానీ బట్టగాల్చి మీద వారేసి మీరు 10 సంవత్సరాలుగా నిర్వీర్యం చేసి ఒక ఎండీని నియమించలేక, ఒక కొత్త బస్సు కొనలేక, ఒక ఉద్యోగ నియామకం చేపట్టక మమ్మల్ని ఏదో విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తే మేము ప్రజల ముందర చర్చ పెడతాం. మరొకసారి తెలియజేస్తున్న ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఇలా వాళ్ళందరూ సలీడు కొడతాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు అగ్రభాగాన్ని నిల్చొని నై చెలేగా బస్కపయ్యా నై చెలేగా అనేటువంటి ఉద్యమ పాత్రదారులు 10 ఏళ్ళు నిర్వీర్యం చేశారు. చచ్చిపోతే కూడా పట్టించుకోవాలి అధ్యక్ష. మీకు తెలుసు అన్ని డిపోలు బందే, 60 రోజులు మొత్తం సమ్మె చేస్తే కూడా ఆర్టీసీ మూసేస్తామని చెప్పినారు అధ్యక్ష. వాళ్ళ మొత్తం పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆర్టీసీని మూసేస్తామన్నప్పటి నుంచి ఎండీని నియామకం చేపట్టినటువంటి నుంచి అలా మేము కొత్త బస్సులు, కొత్త ఉద్యోగాలు, 40 లక్షల నుంచి 65 లక్షల ప్యాసింజర్స్ ఎక్కుతా ఉన్నారు. మహిళలకు ఉచితంగా ఇస్తున్నాం. మహిళల సంఖ్య పెరిగింది. ఓఆర్ రేటు, ఆక్యుపెన్సీ రేటు 91% అయింది అధ్యక్ష. ఇవాళ ఉద్యోగాలకు సంబంధించి బస్సులే తక్కువ కాలే. నేను నిన్ననే గౌరవ సభ్యులను అడిగినా, ఎక్కడైనా కొత్త బస్సులు కావాలంటే ఇవ్వండి, రాజకీయం లేదు, ప్రజల అవసరాల కొరకు బస్సులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని గౌరవ శాసనసభ్యులందరితో ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. తప్పకుండా ఆ బస్సులు ఎక్కడెక్కడ అడిగితే అక్కడ బస్సులు వేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇది మా ప్రభుత్వ ఒక ఆలోచన. ఎందుకంటే పేదవాడికి ప్రతిరోజు అదే చెప్తాను. వారు కూడా వచ్చి బస్సులకు సంబంధించి రిప్రజెంటేటివ్ చేస్తాను అధ్యక్ష. నేను గౌరవ శాసనసభ్యులందరినీ కూడా కోరుతున్నా, ఇటు కానీ బస్సులకు సంబంధించి ఇలా పేద గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అది విద్య కొరకు కావచ్చు, ఉపాధి కొరకు కావచ్చు, వాళ్ళ ఆరోగ్య పరీక్షల కొరకు కావచ్చు, బంధువులింటికి పోయడానికి కొరకు కావచ్చు, లేదా దేవాలయాలకు పోవడానికి వారి మొక్కులు తీసుకోవడానికి కావచ్చు. ఇవాళ ఆర్టీసీ గ్రామాన పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కొత్త బస్సులు కొనుగోలు చేస్తూ ఉంది. రేపు 2800 ఈ బస్సులు హైదరాబాద్కి వచ్చినాక ఈ బస్సులన్నీ పల్లె గ్రామాలకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఏ ఒక్క ఉద్యోగికి అభద్రతా భావం అవసరం లే. ప్రతి ఉద్యోగిని మేము ఈరోజు ఈ ప్రభుత్వం అక్కన పెట్టుకొని వాళ్ళకి రావాల్సినటువంటి పేమెంట్స్ అంతా కూడా మరి బాండ్స్ అమౌంట్ ఉండే అధ్యక్ష 280 కోట్లు. వాళ్ళు పిఆర్సీ 2017-2000కి సంబంధించిన ఇవ్వకపోతే మేము 3400 కోట్లు ఇచ్చి అలా రిటైర్మెంట్ అవుతున్న గురించి ఇస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీరు పిఆర్సీ ఇవ్వలే, మీరు బాండ్లు ఇవ్వలే, మీరు ఉద్యోగులు